మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుత స్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. ఈరోజు మనం భగవద్గీత శంకర భాష్యానికి అనుసారంగా అధ్యయనం చేయబోతున్నాం. అంటే ఇప్పటి వరకు గ్రాడ్యుయేషన్ అయింది, అందరూ పిహెచ్డీకి వెళ్తున్నాం. పీజీ అండ్ పిహెచ్డీ వరకు వెళ్దాము. ఈ సాంఖ్యయోగాన్ని గురించి శంకరాచార్యులు ఏ విధంగా వ్యాఖ్యానించారో దానిని తెలుసుకోబోతున్నాము. అంటే మన హిందూ ధర్మంలో 3 స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి: ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత. ఈ అద్వైత మత ప్రతిపాదన చేసిన వారు శ్రీ శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు. తర్వాత ద్వైత మతాన్ని మధ్వాచార్యులు, విశిష్టాద్వైత మత రామానుజాచార్యులు. వీరు ముగ్గురు భగవద్గీత గురించి వారందరూ భాష్యం రాశారు, ఇంకా ఎందరో రాశారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొద్దిగా వేరువేరుగా కూడా రాస్తున్నారు. ఈరోజేమో మనం శంకరాచార్యులు ఎలా రాశారు దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. వేరే వాళ్ళు వేరే విధంగా కొద్దిగా వేరేగా కూడా రాసి ఉండొచ్చు. ఎందుకంటే శంకరాచార్యులు ముఖ్యంగా జ్ఞాన మార్గం ద్వారా అద్వైత మతాన్ని వారు ప్రతిపాదిస్తారు. దాని పక్షంగా చూస్తే మన లక్ష్యం పరబ్రహ్మ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మ అంటే నిరాకార నిర్గుణ నిష్క్రియ అవ్యయ ఆ పరబ్రహ్మ గురించి మనము సాక్షాత్కరించుకోవాలి. దానికి అత్యుత్తమ మార్గం జ్ఞాన మార్గం అని వారి ఒపీనియన్. అందువలన వారు ఆ విధంగానే మనకి రాస్తారు. ఇప్పుడు భక్తి మార్గం జ్ఞాని, కర్మ మార్గం అవి అవసరం లేదా అంటే అవసరం లేదని చెప్పరు, కానీ అది మన అల్టిమేట్ కాదు. అవి ఉపాయంగా మీరు తీసుకోవచ్చు, మార్గంగా తీసుకోవచ్చు. భక్తి కర్మ ఇవంతా చేసి చిత్తశుద్ధి కలిగితే అప్పుడు జ్ఞాన మార్గానికి మీరు అర్హులవుతారు. ఆ దృష్టిలో ఇవంతా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ మీరు అవే ఇంపార్టెంట్ అని అనుకోకూడదు. ప్రధానంగా మనకి ఆ బ్రహ్మ సాక్షాత్కారం కావాలి అని వారి ఉపదేశం ఉంది. సో వారు ఏ విధంగా ఈ భగవద్గీతకి భాష్య రాశారు అది కొద్దిగా మనం ఈరోజు చదవబోతున్నాం. తర్వాత ఈ దానికి పేరు సాంఖ్యయోగం అని పెట్టారు. ఇప్పుడు సాంఖ్యయోగం అంటే అర్థం కూడా మనం తెలుసుకోవాలి. సాధారణంగా సంఖ్య అంటే నంబర్ అని మనకి తెలుసు. అంతేకాదు మన భారతీయ దర్శన శాస్త్రాల్లో షడ్దర్శనాల్లో సాంఖ్య దర్శనం కూడా ఒకటి. సాంఖ్య, యోగ, మీమాంస ఇలా ఉంటాయి. దానిలో ఈ సాంఖ్య దర్శనం దాంట్లో 24 తత్వాలు ఉన్నాయి ప్రకృతిలో అని. 25వ తత్వం పురుష, 26వ తత్వం ఈశ్వర. మొత్తానికి ఇలా 26 తత్వాలు ఉన్నాయంటే ఒక నంబర్ గురించి అక్కడ వస్తుంది కాబట్టి సాంఖ్య అనే పేరు వచ్చింది. కానీ ఇక్కడ సాంఖ్యయోగం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్న దాంట్లో అలా మీనింగ్ లేదు. ఇక్కడ సాంఖ్య దానికి ఇక్కడ జ్ఞాన మార్గం అనే మాత్రమే అర్థంలో చెప్తున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ జ్ఞానాన్ని ప్రదానించాడు ఆ జ్ఞాన మార్గం గురించి చెప్పిన ఉపదేశాలు. ఇంకా యోగా అంటే ఏమిటి, యోగా దాని గురించి కూడా విభిన్న అర్థాలు ఉన్నాయి. యోగా అనే లిటరలీ మీనింగ్ చెప్పాలంటే కలవడం, సంయోగం. ఎవరు కలుగుతారంటే జీవాత్మ పరమాత్మ యొక్క సంయోగం. భక్తుడు భగవంతుడితో కలుస్తాడు, ఇది కలిసిపోతాడు. దీనికి మనం యోగా అని చెప్తాం.
ఇంకా యోగా అంటే చాలా విభిన్న అర్థాలలో ఈ హఠయోగం ఉంటుంది, పతంజలి యోగశాస్త్రం, అది కూడా యోగశాస్త్రం అంటారు. అలా వేరే వేరే యోగం అనే అర్థం ఉంది. కానీ ఇక్కడ ఈ పర్టిక్యులర్ శాస్త్రం, ఈ అధ్యాయంలో యోగా అనే దానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. అది కర్మయోగం గురించి మాత్రం ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడే భగవద్గీతలో విభిన్న చాప్టర్స్లో భక్తి యోగం ఉంది. భక్తి యోగం అంటే ఏమిటి? భక్తి మార్గంతో భగవంతుడితో మేము కలుస్తాము. ఇంకా జ్ఞానయోగం కూడా వేరే చాప్టర్ ఉంది. ఇది కాకుండా సాంఖ్య అన్న జ్ఞానయోగం కూడా వేరే ఉంది. అక్కడ జ్ఞాన మార్గం ద్వారా మాత్రమే మనం ప్రాక్టీస్ చేసి ఎలా బ్రహ్మతో మనం సంయోగం అవుతుంది అలా. ఇంకా కర్మయోగం ఉంది, కర్మ మార్గం. ఇలా విభిన్న పథాల ద్వారా మనం భగవంతుడితో, ఈశ్వరుడితో లేదా బ్రహ్మ వస్తువుతో మనం కలిసిపోవడం, కలవడం, ఆ సంయోగం, దానికి యోగా అనే అర్థం ఉంది. కానీ ఈ చాప్టర్లో సాంఖ్య అనే దానికి ఎలా జ్ఞాన మార్గం అనే ఒక్క అర్థం ఉందో, యోగా అనే వర్డికి కర్మయోగం, నిష్కామ కర్మయోగం అనే ఒక ప్రత్యేకంగా అర్థం ఉంది. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాన మార్గము, కర్మ మార్గము ఈ రెండిటిని ఈ అధ్యాయంలో బోధిస్తున్నాడు అని మనం తెలుసుకోవచ్చు. ఆ ముందే చెప్పినట్లు శంకరాచార్యుల దృష్టిలో జ్ఞానమే, జ్ఞాన మార్గమే శ్రేష్టం. అంతేకాదు ఈ జ్ఞాన కర్మ ఈ రెండు పూర్తిగా భిన్న మార్గాలు. శ్రీకృష్ణుడేమో జ్ఞాన కర్మ సముచ్చయాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు. జ్ఞానం ఉపదేశము ఉంది, కర్మ మార్గం కూడా, రెండిటిని అర్జునుడికి బోధిస్తున్నాడు. కానీ శంకరాచార్యుల యొక్క అద్వైత మత ప్రతిపాదన చేస్తారే, వారి దృష్టిలో జ్ఞాన మార్గం, కర్మ మార్గం ఈ రెండు సంపూర్ణ భిన్న మార్గాలు. జ్ఞాన కర్మ ఇది ఒకటికొకటి ఇది లేదు, అంటే దే ఆర్ నాట్ కంపాటిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి మంచి కర్మ మీరు చేసినా దాని ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం కలగదు. బ్రహ్మ అనేది ఒక కర్మ చేసి దానికి పరిణామంగా వచ్చే రిజల్ట్ కాదు బ్రహ్మ అనేది. అందువలన బ్రహ్మ సాక్షాత్కారం కలగాలంటే ఏదో చాలా పుణ్యకర్మలు చేస్తాం. పుణ్యకర్మలు, మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ కర్మలు చేస్తే పాపం వస్తుంది. ఈ దేని ద్వారా కూడా మీకు బ్రహ్మజ్ఞానం కలగదు. ఆ కర్మని అతీతంగా అధిగమించి వెళ్ళినప్పుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అందువలన ఇక్కడ ఆయన దృష్టిలో చెప్పాలంటే ఎటువంటి మంచి కర్మ చేసినా అది మనకి మార్గంలో సహాయంగా చిత్తశుద్ధి కలగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీనివలన జ్ఞాన మార్గానికి అర్హత పొందొచ్చు, కానీ డైరెక్ట్గా నేరుగా బ్రహ్మజ్ఞానం కలగదు. జ్ఞాన కర్మ ఈ రెండు వేరు అనేది శంకరాచార్యుల దృష్టిలో ఉన్నది. ఆ దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ అధ్యాయానికి ఆయన వ్యాఖ్యానం చేస్తారు. ఇంకొకటి ఏమంటే శంకరాచార్యులు ఈ భగవద్గీత వ్యాఖ్యానంలో ఆయన మొట్టమొదటిగా నారాయణ స్తుతితో మొదలుపెట్టారు. నారాయణుడు అంటే పరబ్రహ్మ స్వరూపుడు అనే అర్థం. నారాయణ అంటే ఏదో ఒక సాకార దేవత అని కాదు. ఆ మొదటి శ్లోకం ఆయన రాస్తాడు, నారాయణ పరో అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంత స్త్రిమే లోక సప్తద్వీపాచ మేదిని. అంటే ఆ నారాయణుడు ఈ ప్రకృతి కంటే శ్రేష్ఠుడు, అవ్యక్తమైన ప్రకృతి కంటే శ్రేష్ఠుడు. ఏ ప్రకృతి నుంచి ఈ సమగ్ర జగత్తంతా ఉత్పన్నమైందో, ఈ సప్త ద్వీపాలు అన్నీ వచ్చాయో, ఆ మేదిని అన్నీ, ఆ రూట్ అవ్యాకృత ప్రకృతి అంటాము, అన్మానిఫెస్టెడ్ నేచర్, ఆ దానికంటే నారాయణుడు సర్వశ్రేష్ఠుడు అని ఆయన మొదలు పెడతాడు. అంటే నారాయణుడికి ఆయన పరబ్రహ్మాన్ని ఈక్వేట్ చేసి ఇక్కడ మొదలు పెడుతున్నారు అని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమంటే మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం గురించి శంకరాచార్యులు ఏమీ వ్యాఖ్య రాయలేదు. రెండవ అధ్యాయంలో కూడా 10వ శ్లోకం నుంచి ఆయన వ్యాఖ్యానం మొదలవుతుంది. ఎందుకు అని మనకి ఒక సంశయం రావచ్చు. అంటే భగవంతుడి శ్రీకృష్ణ పరమాత్ముడి ఉపదేశం ఎక్కడ మొదలవుతుంది అని మనం చూడాలి. మొదటి అధ్యాయంలో ఏముంది? అర్జునుడి విషాదం, తర్వాత ఆ యుద్ధక్షేత్ర వర్ణన ఉంది, ఈ పాండవ కౌరవ ఈ రెండు బలాబల వాళ్ళ సైన్యాల గురించి, ఎవరు ఏ సైడ్ నుంచి ఫైట్ చేస్తున్నారో అవంతా వివరం ఉంది. తర్వాత అర్జునుడు తన సమస్యను చెప్పుకుంటున్నాడు.
నేను ఎలా వీరితో యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే దాని పరిణామం ఏమవుతుంది, అంతా భ్రష్టమవుతుంది, నాశం అవుతుంది, చేయకుండా ఉంటే మంచిది. ఇది ఎన్నో వాద తర్కాల ద్వారా తన మాటని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో మాటలు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఒక్క మాట కూడా చెప్పాడు, ఊరికే అన్నీ వింటూ ఉంటాడు. అందుకే మొదటి అధ్యాయంలో భగవంతుడి ఉపదేశం కానీ ఆయన టీచింగ్స్ ఏమీ లేవు, అది వదిలేశారు శంకరాచార్య. ఇంకా రెండవ అధ్యాయంలో కూడా మొదటి 9 శ్లోకాస్ వరకు ఏమీ ఎక్కువగా లేదు, కొంచెం ఉంది. అంటే మొదట అర్జునుడి విషాదం నుంచి మొదలవుతుంది. అది చూసి ఇలా దయతో శోకతో ఆవిష్టుడుగా ఉన్నాడు అర్జునుడు చూసి శ్రీకృష్ణుడు జాలితో దాని నుంచి బయటపడడానికి ఆయనకి ప్రేరేపణ చేస్తున్నారు. ఇది ఈ క్లైబ్యతనం, ఈ నపుంసకం నీకు తగదు, నువ్వు ఆర్యవంశానికి చెందినవాడు, నీకు ఇలా చేయకూడదు, నువ్వు ఈ క్షుద్ర మనోదౌర్బల్యాన్ని వదిలేసి యుద్ధం చెయ్యి అని ప్రోత్సహిస్తాడు. ఇంకొక విషయం గుర్తుకు వస్తుంది అంటే స్వామి వివేకానందులు ఈ శ్లోకాన్ని క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప, ఈ శ్లోకానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది ఒక సెంట్రల్ మెసేజ్ ఉంది ఇక్కడ అని. కానీ శంకరాచార్యులు దానికేం అలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చూస్తున్నాం. దీనికి తర్వాత కూడా మరలా అర్జునుడు కొన్ని శ్లోకాలలో చెప్పుకుంటాడు, నేను యుద్ధం చేయకుండా భైక్షచర్య వ్రతాన్ని ఆచరిస్తాను, నేను సన్యాసిగా వెళ్ళిపోతాను, యుద్ధం ఇలాంటి గురుజనులను నేను సంహరించడం కంటే నేనే చనిపోతే మంచిది అని ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చెప్పుకుంటాడు. అవి అన్నీ చెప్పి కానీ చివరికి ఆయనకి అర్థమవుతుంది, నాకు సరిగా విషయం నాకే క్లారిటీ లేదు, నాకంటే శ్రీకృష్ణుడు బాగా తెలుసు, సో ఆయనకి శరణాగతులైతే ఆయన నాకు సరైన దారి చూపిస్తాడు అనుకొని నేను నీ శిష్యుడు మాత్రం శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం, నేను శరణాగతుడయ్యాను, నువ్వు నాకు దారి చూపించు, ఏది ధర్మం ఏది అధర్మం ఈ విషయంలో నేను విమూఢంగా అయిపోయాను, నా బుద్ధిలో ఏది క్లారిటీ, ధర్మం ఏది అధర్మం ఏది తెలియటం లేదు, నాకు ఏది సరైన మార్గము నువ్వే దారి చూపించు అని అర్జునుడి దగ్గర నేను శిష్యత్వాన్ని గ్రహణం చేస్తాడు. ఇంతవరకు ఆయన శ్రీకృష్ణుడు నా సఖా, నాకు ఈక్వల్ అని అనుకునేవాడు. ఇప్పుడు తనకు అర్థమైంది నాకంటే శ్రీకృష్ణుడు చాలా గొప్ప, ఆయన బుద్ధి నాకంటే చాలా షార్ప్గా ఉంది, నాకు తెలియని విషయాన్ని ఆయన నాకు తెలియజేస్తాడు, ఆయన సహాయం తీసుకుంటే ఈ దుఃఖం నుంచి ఈ శోక సంవిఘ్న మనస్సు నుంచి నేను బయటికి రావచ్చు అని అనుకొని శ్రీకృష్ణుడి సహాయాన్ని కోరుతాడు. అప్పుడే శ్రీకృష్ణుడు ఆయనకి ఉపదేశాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఎంతవరకు అడుగరో అంతవరకు గురువు శిష్యుడికి ఎప్పుడు ఉపదేశం ఇవ్వడు. శిష్యుడు అడిగినప్పుడు నాకేం తెలియదు, నువ్వే చెప్పాలి, నువ్వేం చెప్తావో అదే ఫాలో అవుతాను, ఇలా చెప్పినప్పుడే నిజమైన గురువులు శిష్యుడు అర్హులు అని చూసినప్పుడే వారు దాన్ని బోధిస్తారు. ఇలా అవుతుంది. తర్వాత ఏం చూస్తాము, అర్జునుడి ఈ పరిస్థితిని చూసి శ్రీకృష్ణుడికి కొద్దిగా దయ కలిగింది, ఈయనకి ఉద్ధారం చేయాలి, సరిగా నేను చెప్పాలి అని డిసైడ్ చేస్తాడు. ఇక్కడున్న శ్లోకాల్ని మేము ఒక్క విధంగా క్లాసిఫై చేసుకుంటే మనకి అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్తున్నాను. ఫస్ట్ నుంచి 10వ శ్లోకం వరకు అది ఊరికే ఒక ముందు మాటలోనే చెప్పొచ్చు. అదే అర్జునుడు తన విషాదం గురించి ఆ శ్రీకృష్ణుడు ఆ విషాదాన్ని తొలగించడానికి కొన్ని మాటలు చెప్పాడు. 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం ఆ శ్లోకాలలో సాంఖ్యనిష్ట అంటే ఇది సాంఖ్య యోగం అని చెప్పాను. ఇక్కడ 2 వర్డ్ ఉన్నాయి, సాంఖ్య యోగ. సాంఖ్య అంటే జ్ఞానయోగం, యోగ అంటే కర్మయోగం అని చెప్పుకున్నాం. ఈ సాంఖ్యనిష్ట అంటే జ్ఞానయోగం, జ్ఞానం, దానిని గురించి ఆయన సవివరంగా అర్జునుడికి చెప్తారు. 31 నుంచి 37వ శ్లోకాలలో మరలా అర్జునుడు మానసిక దుర్బలతని దూరం చేయడానికి కొన్ని ఉపదేశాలు చెప్తాడు. 38, 39లో స్వధర్మ పాలన యొక్క ప్రయోజనం, ఆయన క్షత్రియుడు, ఆయన క్షత్రియ ధర్మం ఏమిటి, ఆ ధర్మ పాలనకి కావలసిన కొన్ని ఉపదేశాలు చెప్తాడు. 40 నుంచి 48వ శ్లోకం వరకు యోగనిష్ట అంటే సాంఖ్యయోగంలో 2వ పార్ట్, యోగ అంటే కర్మయోగం, నిష్కామ కర్మ గురించి, ఆ కర్మయోగం గురించి చెప్తాడు. ఇంకా 49 నుంచి 51వ శ్లోకం అక్కడ బుద్ధి యోగం అంటే ఏమిటి,
లేదా యోగ బుద్ధి అంటే ఏమిటి అక్కడ చెప్తారు. 52, 53వ శ్లోకాలలో ఎలాంటి మానసిక పరిపక్వత మనకుంటే సమాధి లాభం మనకి కలుగుతుంది, సమాధి లాంటి ఉచ్చ ఆ స్థితిని, బ్రాహ్మీ స్థితిని మనం చేరుకోవాలి, సమాధి స్థితిని పొందాలంటే ఎలాంటి మానసిక పరిపక్వత ఉండాలి అక్కడ చెప్పబడింది. 54వ నుంచి 72వ శ్లోకం వరకు స్థితప్రజ్ఞ లక్షణాలు ఉంది. ఈ స్థితప్రజ్ఞ లక్షణాల గురించి నేను చెప్పడం లేదు, ఇంకొక మాతాది చెప్తారు. నేను 53వ శ్లోకం వరకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ 2 నిష్టలు ఉన్నాయని అయింది. ఒకటి సాంఖ్యనిష్ట, రెండవది కర్మనిష్ట. సాంఖ్యనిష్ట అంటే దీనిని ఫాలో అయ్యేవారు జ్ఞానిలు. ఆ యోగనిష్ట లేదా కర్మనిష్ట అంటే దానిని ఫాలో అయ్యేవారు యోగిలు అంటారు. జ్ఞానిలు, యోగిలు అని రెండిటిగా క్లాసిఫికేషన్ అయింది. ఇక్కడ జ్ఞాన మార్గం ప్రకారం ఏముంది అంటే బ్రహ్మ సత్య జగత్ మిథ్య, బ్రహ్మ ఒకటే సత్యం, ఈ జగత్తు జీవజంతువులు అన్ని మిథ్య, జీవ బ్రహ్మైవ నాపరం, జీవులు కూడా బ్రహ్మ కాకుండా వేరే కాదు. అంటే అల్టిమేట్ ఒకటే ఉన్నది, అది బ్రహ్మ మాత్రమే, ఆ బ్రహ్మ జ్ఞానమే మన గోల్ అని చెప్తారు. అదే కర్మ మార్గంలో అంటే యోగి వారి దృష్టిలో, కర్మయోగి దృష్టిలో ఈ జగత్తు జీవ అన్నిటికీ అస్తిత్వం ఉన్నది. మనం అందరూ ఈ సంసారంలో ఈ ప్రపంచంలో ఉన్నాము, ఇవి అన్నీ లేదు అని చెప్పడానికి మనకు లేదు. చూస్తున్నాము, వింటున్నాము, టచ్ చేస్తున్నాము, ఈ ప్రపంచం లేదు అని మనం చెప్పలేము. అందుకే దీనికి అస్తిత్వం ఉన్నది. పరమేశ్వరుడు మన గోల్, ఇక్కడ పరబ్రహ్మ కాదు. వారెలా జ్ఞానిలో నిరాకార నిర్గుణ నిష్క్రియ పరబ్రహ్మ జ్ఞానం కావాలని కోరుకుంటారో, ఈ యోగిలు కర్మయోగిలు వీరు సగుణ సాకార పరమేశ్వరుని ఆరాధిస్తాము. మరి భగవంతుడికి అంత హై లెవెల్ అవసరం లేదు, ఒక రూపం ఉంది, కొన్ని గుణాలు ఉంది, అలా ఆలోచించడం మనకి ఈజీగా ఉంది. మన ఏది పని చేయకుండా ఉండలేము. మన కళ్ళకి మనకు అందరూ బంధుబాంధవులు సంసారం అంతా నిజంగానే కనిపిస్తున్నాయి. ఇవంతా లేదు ఒకేసారి అంటే తాత్కాలిక అస్తిత్వమని ఒప్పుకుంటాము, కానీ కంప్లీట్గా అది లేదు అని మనం ఒప్పుకోలేకపోతున్నాం. అందువలన మనం యోగిలు కర్మయోగాన్ని మనం ఫాలో అవుతాం. అన్నిటికీ అస్తిత్వం ఉంది అనుకుంటాం, కానీ పర్మనెంట్గా ఉంటుందని మాకు కూడా తెలుసు. అలాగే ఈ దేహం అనేది ఏమిటి, అది కూడా దానికి అస్తిత్వం ఉంది. ఈ శరీరానికి ఒక పిన్ ప్రిక్ చేస్తే మనకి అంటాము, ఈ శరీరం లేదు అని మనం ఎలా చెప్తాము? అంతే, ఈ శరీరం ఉంది, దానికి షడ్వికారాలు ఉన్నాయి అంటున్నారు. షడ్వికారాలు 6 చేంజెస్ వస్తాయి శరీరం ఉన్న వాళ్ళందరికీ. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణామతే, అపక్షీయతే, నశ్యతే. అంటే జాయతే అంటే అది ఉన్నది, అస్థి అంటే ఉన్నది, జాయతే అంటే అది జన్మిస్తుంది, వర్ధతే అంటే పెరుగుతుంది, విపరిణామతే ఒక లెవెల్ వరకు పెరిగిన తర్వాత ఇంకా వేరే విధమైన చేంజెస్ వస్తాయి, ఇంకా పెరగడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 అలా అయిన తర్వాత ఇంకా మనం గ్రోత్ లేదు, మేము ఫ్యాట్ అవుతాము, లేదంటే లీన్ అవుతాము, ఇంకేదో ఒకటి అవుతుంది. అది ఆ విపరిణామం. అది దానికి తర్వాత అపక్షీయతే, మన అంగాంగాలంతా క్షయిస్తుంది, కొంచెం డిసింటిగ్రేషన్. ఫైనల్గా నశ్యతి, ఒకరోజు పూర్తిగా మృత్యు. ఇలా 6 పరిణామాలు షడ్వికారాలు శరీరానికి ఉన్నాయని వీరు అక్సెప్ట్ చేసుకుంటారు. ఈ మార్పులన్నీ ఉన్నాయి. ఇది ఇలా సాంఖ్య నిష్ట ఉన్న వాళ్ళకి, కర్మనిష్ట ఉన్న వాళ్ళకి ఇలా డిఫరెన్సెస్ చెప్తున్నారు. అలాగే ఈ జ్ఞానయోగిలు ఏమంటారంటే, ఈ ప్రపంచమే అనిత్యం అయితే, అస్తిత్వం లేదైతే మనం పని చేసే అవసరం లేదు కదా. ఆత్మ అకర్త, ఏ పని చేయదు అంటాను. ఎందుకంటే ఎందుకు పని చేస్తాము? మనకు తెలుసు ఈ ప్రపంచం అనిత్యం, జీవులు అనిత్యం, ఎవరూ లేదు, బ్రహ్మ ఒకటే సత్యం, నేను బ్రహ్మ జ్ఞానం పొందాలి అంటే సర్వకర్మ త్యాగం చేసి సన్యాసిగా మనం వెళ్ళిపోవాలి అని అనుకుంటాం జ్ఞానిలు. అదే వీరేమనుకుంటారు అంటే యోగిలో వారు అలా అనుకోరు. నేను ఈ జీవాత్మ కర్త అని అనుకో, భోక్త అంటే నేను పని చేయాలి, ఈ ప్రపంచంలో ఉన్నాను, ఈ ప్రపంచం సత్యం అయితే తాత్కాలికమైన సత్యమే, ఆ జీవులు అందరూ సత్యం, నా బంధుబాంధవులు సత్యం, అన్నీ సత్యమైనప్పుడు నేను కర్త, నేను పని చేస్తానంటే దాని పరిణామాన్ని నేను అనుభవించాలి, భోక్త అని అనుకుంటాము. కర్త భోక్త రెండింటికి నేను ఉన్నాను అని మేము తెలుసుకుంటాము. అలాగే నా దృష్టిలో గోల్ ఏమి అంటే ఈశ్వర సాక్షాత్కారం.
భగవంతుడిని సగుణ సాకార రూపంలో నేను దర్శన, స్పర్శన, ఆలాప ఇవంతా చేయాలి అనుకుంటాను, ఇది అనుకున్నా. అదే ఆ పరబ్రహ్మ ఎవరు కావాలనుకుంటారో వారు అలా అనుకోరు. మనం భగవంతుడిలో లీనంగా పోతాము. దర్శనం అనేది అక్కడ చూడడానికి ఏం లేదు, నా స్వస్వరూపమే అది, దానిని నేను కలిసిపోతాను. అలా అది నా అల్టిమేట్ గోల్. అంటే ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం. ఇక్కడ ఆత్మ బ్రహ్మ రెండిటికి డిఫరెన్స్ కొద్దిగా తెలుసుకోండి. అంటే ఎప్పుడు నేను వ్యష్టి అంటే ఇండివిజువల్ దృష్టిలో చెప్తే ఆత్మ, నాలో ఆత్మ ఉన్నది, నీలో ఆత్మ ఉంది, ప్రతి ఒక్కలో ఆత్మ ఉంది. ఇక బ్రహ్మ అంటే సమష్టి దృష్టిలో మొత్తం విశ్వ బ్రహ్మాండంలో ఉన్నది బ్రహ్మ, పరబ్రహ్మ. అంటే అన్ని ఆత్మల కలయిక అది పరబ్రహ్మ. అది ఇండివిజువల్గా అంటే డిఫరెన్స్ లేదు, ఒకటే. ఇది ఇండివిజువల్ దృష్టితో ఆత్మ, సమష్టి దృష్టితో బ్రహ్మ అది అని అలా చెప్తున్నారు. ఆ జీవాత్మ ఆ పరబ్రహ్మతో ఐక్యమైపోవడం, అదొక్కటే ఉన్నది అనేది తెలుసుకోవడం వారి జ్ఞానుల మన ఏం. అందుకోసం కర్మ త్యాగం చేసి వారు సన్యాస ధర్మం అవలంబించి వారు సమాధి దాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. అదే యోగిలు కర్మ త్యాగం చేయలేరు, అందుకే కర్మ ఫల త్యాగం చేస్తారు. పని చేయవలసిందే, వదలలేము. ఫలాపేక్షారహిత కర్మం చేస్తే, ఈశ్వరార్పిత బుద్ధితో కర్మం చేస్తే, నిష్కామ కర్మం చేస్తే ఆ ఫలంతో మనకి ఏం బంధనం రాదు. అలాంటి కర్మ చేసి ఆ కర్మ మార్గం ద్వారా మనం భగవంతుని చేరుకుంటాము, సాక్షాత్కారం చేసుకుంటాము. ఈ దృష్టిలో వారు పని చేస్తారు. ఇప్పుడు శంకరాచార్యుల దృష్టితో జ్ఞాన కర్మ సముచ్చయం అనేది అది అసాధ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు అది బోధించనే లేదు. అయితే కర్మ మార్గం ద్వారా మనశ్శుద్ధిని మీరు తెచ్చుకోండి, ఆ ప్రిపరేషన్ ఫీల్డ్ లాగే చేయండి, ఆ తరువాత మీరు జ్ఞాన మార్గానికి అర్హులవుతారు. అప్పుడు మేము ఫైనల్గా బ్రహ్మజ్ఞానం పొందొచ్చు అని ఆయన చెప్తారు. అలాగే ఈ రెండిటిలో వారు శంకరాచార్యుల దృష్టిలో ఎవరు జ్ఞానిలో వారు హయ్యెస్ట్. అంటే ఇక్కడ రెండు స్తరాలు ఉన్నాయి. బ్రహ్మజ్ఞానులు అన్ని కర్మత్యాగం చేసి సమాధి లాభం చేసుకొని అలా నిర్వికల్ప సమాధి అనుభవించేవారు, వారు హయ్యెస్ట్. ఇంకా వారికంటే కొంచెం క్రింది స్తరంలో ఉన్నారు, కర్మ వదలలేరు కాబట్టి కర్మలు చేస్తూ నిష్కామ కర్మలు చేస్తూ క్రమక్రమంగా త్యాగ వైరాగ్యాలని తెచ్చుకొని ఆ ఒకానొక ఏదో ఒక కాలంలో ఆ భగవత్ సాక్షాత్కారం చేసుకుంటాము, అల్టిమేట్లీ ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని వీరు కొంచెం క్రింది స్తరంలో ఉన్నారు. ఇలా రెండు స్తరాల్లో ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఈ కర్మయోగులు ఏం చేస్తారంటే సంసారంలో ఉంటారు, కానీ వేద విహిత కర్మలు, ఈ వేదాలలో డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. ఇవి మనకి కర్తవ్యం, ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే విధి నిషేధాలు ఉన్నాయి. ఏది వేద విహిత కర్మలు, మంచి కర్మలు చేయాలి, అందరికీ సేవ చేయాలి, సహాయం చేయాలి, పరోపకారం చేయాలి, అన్సెల్ఫిష్గా ఇలాంటి ఎన్నో మంచి చెప్పారు. అలాంటి మంచి కర్మలు లేదా యాగయజ్ఞాదులు, దాన ధర్మాదులు ఇలాంటి కర్మలంతా ఆచరిస్తూ క్రమక్రమంగా మనలో ఉన్న ఈ ప్రాకృత అసంస్కృత స్వభావాన్ని మనం అధిగమించి సుసంస్కృతంగా మనం చేసుకొని మన అక్కడ ఫస్ట్ ఏమేమంటే మొదట ఈ జగత్తులో సంతాన ప్రాప్తి, ఈ మన జగత్తులో, తర్వాత పుణ్యకర్మలు చేసి పితృలోకం కానీ దేవలోకం కానీ మనం వెళ్ళాలి అని వీరు కోరుకుంటారు. ఇటువంటి వాళ్ళలోనే క్రమక్రమంగా చిత్తశుద్ధి కలిగి వారు తర్వాత అనాసక్తితో పని చేయడం మొదలు పెడతారు. వారికి అజ్ఞానం వలన కదా నేను పని చేస్తున్నాను, ఈ అజ్ఞానం వలన ఇంకా బంధనాలు పెరుగుతాయి, పునర్జన్మం వస్తుంది. దీనిని అర్థం చేసుకొని ఆత్మజ్ఞానమే అల్టిమేట్ గోల్ అని అర్థం చేసుకున్నప్పుడు, బ్రహ్మం సర్వం బ్రహ్మమయం అని తెలుసుకున్నప్పుడు క్రమక్రమంగా ఫలాపేక్ష రహిత కర్మలు చేస్తూ ఒకానొక కాలంలో నేను ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాను అని ఆ మార్గంలో వెళ్తాను. అంటే ఇలా జ్ఞాననిష్ఠులు, కర్మనిష్ఠులు అని రెండు మార్గాలు ఉన్నాయి. ఇంకొక గ్రూప్ కూడా ఉంది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఇక్కడ అన్నీ అలా క్వశ్చన్ ఆన్సర్ లాగే ఉంది శంకరాచార్యులు దీంట్లో. అంటే అలా అయితే కొంతమంది చూస్తాము బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత కూడా పని చేస్తున్నారే, అది ఎలా? ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయం, ఇంకా శ్రీరామకృష్ణులు, శారదాదేవి స్వామీజీ చూడండి, ఇంకా పాతకాలంలో జనకాది రాజర్షి ఋషులు, వీరందరూ బ్రహ్మజ్ఞానులని మనం వింటాం.
అయినా వారి కర్మ మార్గంలో ప్రవృత్తులు అన్నారు. కర్మ బ్రహ్మ రెండు ఒకే వెళ్ళకూడదు కదా, ఇది ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న వస్తుంది. దానికి శంకరాచార్యులు ఏమంటారంటే, వీరు అంటే కర్మణైవ హి సంసిద్ధి ఆస్థిత జనకాదయ అని తర్వాత ఒక చాప్టర్లో వస్తుంది. జనకాది రాజసులు కర్మ ద్వారానే సంసిద్ధిని పొందారు. అంటే సంసిద్ధి అంటే చిత్తశుద్ధి అని శంకరాచార్యులు వ్యాఖ్య చేస్తారు. పరిపూర్ణ పరిపక్వత ఆ పరబ్రహ్మ జ్ఞానం కాదు, ఓన్లీ చిత్తశుద్ధి వరకు మాత్రమే. వీరు జగద్హితాయ లోకజన అందరికీ ఉపకారం చేయాలి, అందరికీ మంచిది చేయాలి అనే భావంతో, నిష్కామ భావంతో, నిస్వార్థంతో పనిచేసి వారు వెళ్తూ ఉన్నారు. బ్రహ్మజ్ఞానం ఉన్నా వారికి ఏ స్వార్థము లేదు, పనులు చేస్తున్నారు కానీ వాళ్ళకు స్వార్థం లేదు కాబట్టి వారికి కర్మ బంధనం అనేది అంటుకోదు అని చెప్తారు. వీరిని చూసి ఇతర గృహస్థులు కూడా ఇలా నిష్కామ కర్మం అలవాటు చేసుకుంటే, కోరికలను క్రమక్రమంగా తగ్గించుకొని తర్వాత చివరికి త్యజిస్తే అప్పుడు కర్మ ఫలం మనకి అది బంధనాన్ని తీసుకొని రాదు, మన ముక్తిని పొందవచ్చు అని చెప్తున్నారు. ఇలా ఈ రెండు స్థాయిలో ఉన్న వాళ్ళని గురించి తెలుసుకున్నాము. దీనికి తర్వాత ఇప్పుడు మొదట మనకొక ప్రశ్న వస్తుంది, శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎందుకు యుద్ధం చేయమని చెప్పాడు? మనకు అనిపిస్తుంది కృష్ణుడు ఏదో తప్పు చేశాడు. అర్జునుడేమో అన్ని కర్మలో ఇలాంటి ఘోర కర్మ పాతకం, అందరూ గురుజనులంతా చంపేసి ఎన్నో పాపం వస్తుంది, ఇంతమంది చనిపోతారు, అంత రాజ్యం అంతా జనశూన్యం అయిపోతుంది, మహిళలందరూ ఎలా దారి లేకుండా ఎలా విధవలు అయిపోతారు, ఎంత ఘోరంగా అరాజకత వచ్చేస్తుంది, అలాంటి ఘోర కర్మం నేను చెయ్యను, నేను భైక్షచర్యాన్ని అలమించి సన్యాసి అవుతాను, ఆధ్యాత్మిక నేను సమాధి చేస్తానంటే ఎందుకు ఆయన ఎంకరేజ్ చేయలేదు? ఆయన ఒప్పుకోవాల్సింది కదా. అంటే ఇప్పుడు అదే హయ్యెస్ట్ అయితే, అద్వైత మార్గంలో కర్మత్యాగం చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే హయ్యెస్ట్ గోల్ అయితే, దానికి ఎంకరేజ్ చేయకుండా నువ్వు యుద్ధం చేయని ఎందుకు చెప్తున్నాడు? ఇంత ఘోర కృత్యంలో ఆయన నియోజన చేసి అంత ఘోర ఎంతమంది చనిపోతారు, ఎంత నష్టం అయిపోతుంది అనిపిస్తుంది. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడి మానసిక స్థితి ఎక్కడ ఉన్నది అని బాగా తెలుసుకొని ఆయనకి కరెక్ట్గా ఆదేశం ఇస్తాడు. ఒక వ్యక్తి సన్యాసి అవ్వాలంటే ఆయనలో ఎటువంటి మానసిక పరిపక్వత కలిగి ఉండాలి, అలాంటిది అర్జునుడిలో ఉన్నదా? అది లేదు. ఆయన చూసిన వెంటనే ఆయనకి తెలుస్తుంది ఆయన శారీరక మానసిక లక్షణాలు ఎలా ఉన్నాయి. మనం ఫస్ట్ చాప్టర్లో కూడా చూస్తాము, సెకండ్ చాప్టర్లో కూడా చూస్తాము. ఎలా ఉన్నాయంటే ఆయన శరీరం అంతా కంపిస్తున్నది, కళ్ళ నుంచి అశ్రుధారలు స్రవిస్తున్నాయి, ఇంకా కంపనం వచ్చేస్తుంది, గాంధీవం చేజారి పడిపోయింది, శరీరంలో రోమాంచనం కలుగుతుంది, చర్మం అంతా దహిస్తున్నది, అంత మంటగా ఉన్నది, తల అలా ఏదో గిరగిరాని తిరుగుతున్నట్లు బుద్ధి పనిచేయదు. ఇలాంటి ఒక ఊరికే నిలబడడానికి కూడా ఆయనకి స్ట్రెంగ్త్ లేదు. ఇంకా మనస్సు స్థిరంగా లేకుండా, త్యాగ వైరాగ్యాలు లేకుండా ఎవరైనా సన్యాసి అవచ్చా? ఆ సన్యాసి అవడానికి కావలసిన అర్హత ఆయనలో లేదు. ఆయన ఏమో అనుకుంటున్నాడు, ఆయన ఎందుకు యుద్ధం చేయను ఆయన అనుకున్నాడు, నాకు చాలా వైరాగ్యం కలిగింది, అందుకోసం నేను యుద్ధం చేయను, నేను సన్యాస ధర్మం స్వీకరిస్తాను. కానీ నిజమైన కారణం ఏమిటి, ఎందుకు ఆయన యుద్ధం చేయడానికి నిరాకరిస్తున్నాడో ఆ కారణం శ్రీకృష్ణుడికి ఎంత బాగా అర్థమవుతుందో అర్జునుడికి తనకే అర్థం కాలేదు. శ్రీకృష్ణుడికి తెలుస్తుంది ఈ భీష్మద్రోణాది గురుజనులు వీరందరి పట్ల ఆయనకున్న ఆ ప్రేమ ఆదరాభిమానాలన్నీ వదిలేసి వెళ్ళడానికి ఆయనకి అవదు. ఆయన చాలా భయంగా, ఒక భయం అనేది ఆయన మనసులో ప్రవేశిస్తుంది. నేను వారికి చెందిన వారిని, వీరు నాకు చెందినవారు అనే ఒక మమకారం వలన ఆయనలో ధర్మాధర్మ వివేకం అనేది పోయింది. వ్యవహార జ్ఞానం శూన్యమైపోయి ఆయన తనే స్వేచ్ఛతో ఈ యుద్ధం చేయాలని వచ్చాడు. ఆయనకి తెలియదా శత్రుపక్షంలో ఎవరెవరితో తను యుద్ధం చేయాలి? బాగా తెలుసు, అన్నీ తెలిసే ఆయన ఈ యుద్ధం చేయాలి అని మానసిక సంసిద్ధతని తీసుకొని వచ్చి ఈ ఎంత మూమెంట్లో నేను యుద్ధం చేయను అని నిరాకరిస్తున్నాడు. అంటే నాకు వైరాగ్యం కలిగింది కాబట్టి నేను చేయను అనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు బాగా గుర్తిస్తాడు ఇది వైరాగ్యం కాదు. అంటే ఆయన మనసులో సన్యాసి అయ్యే వ్యక్తిలో ఉండవలసిన ఆ సాహసం, ధైర్యం, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, తీవ్ర వైరాగ్యం, మన ప్రశాంతత, స్థిరత అలాంటి ఏ లక్షణాలు లేవు.
ఆయన ఎలా సన్యాస ధర్మాన్ని స్వీకరిస్తాడు? అది అవదు. అందువలన ఈ సఖుడైన శ్రీకృష్ణుడు అస్సలు కారణం ఏమిటి అని గుర్తించి దానికి ఇప్పుడు ప్రతీకారం ఏం చేయాలి అని ఆయన చూస్తాడు. అందుకే యుద్ధం చేయమని ఆయనకి ప్రోత్సహిస్తాడు, కానీ యుద్ధం చేయవద్దు అని చెప్పడు. యుద్ధం చేయడానికే ప్రేరణ కలిగిస్తాడు. జ్ఞాన మార్గం సర్వ కర్మ త్యాగం చేయకుండా నువ్వు అలా కర్మ చెయ్యి, కర్మ ఫలం త్యాగం చెయ్యి, నిష్కామ కర్మంతో చెయ్యి, స్వధర్మ బుద్ధితో చెయ్యి అని వేరే వేరే విధాల ఉపదేశం ఇచ్చి యుద్ధం చేయమని ఆయనకి ప్రేరణ కలిగిస్తున్నాడు. అర్జునుడి కూడా అర్థమైపోయింది, నేను అనుకున్నాను కానీ నాకే సరిగా క్లారిటీ లేదు. అందుకే కృష్ణునిలో ఆయన శరణాగతిని అడిగి నువ్వే నాకు సరైన మార్గం చూపించు అని చెప్పినప్పుడు కృష్ణుడు చూపిస్తాడు. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడ అని తెలిస్తే కదా సొల్యూషన్ మనం చెప్తాం. అసలు ప్రాబ్లం ఏమంటే శోకమోహాదులు, అర్జునుని ఆవహించిన శోకమోహాదులు. ఇవి ఈ భయంకరమైన సంసార వృక్ష దానికి బీజస్వరూపం అంటున్నారు. అర్జునుడిలో మాత్రమే కాదు, శంకరాచార్యులు అంటారు జీవులందరిలో వచ్చే కనపడే ఈ శోకమోహాదులు ఉన్నాయే ఇవే ఆ సంసార అనే వృక్షానికి బీజస్వరూపం. అది పోగొట్టుకోవాలి, నాశనం చేయాలంటే ఆత్మజ్ఞానంతో మాత్రమే సాధ్యం అని కృష్ణుడు నిర్ణయిస్తాడు. అయితే అల్టిమేట్ సొల్యూషన్ ఆత్మజ్ఞానం, కానీ ఇమ్మీడియట్ సొల్యూషన్ అది అర్జునుడి క్షేత్రంలో కాదు. ఆయనకి ఇప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుందా? ఆయన సర్వత్యాగం చేసి సన్యాసి అవుతాడా? ఆ అర్హత కూడా ఆయనలో లేదు. అందువలన మొదట కర్మ చేయి, ఆ యోగనిష్టతో కర్మ చేయి, దీనివలన చిత్తశుద్ధి పొంది ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకొని తరువాత నువ్వు ఆ పూర్తిగా జ్ఞాన మార్గం హయ్యెస్ట్ వరకు నువ్వు వెళ్తావని మొదట నీ డ్యూటీ ఇప్పుడు కర్మ చేయడమే అని ఆయనకి బోధిస్తాడు. అలా ఇలా ఫస్ట్ నుంచి 10వ శ్లోకం వరకు ఇలా సంసార ఈ అర్జునుడిలో ఉన్న ఈ మానసిక దౌర్బల్యం దానికి ముఖ్య కారణం ఏమిటి, అది సంసార వృక్షానికి మూలమైన ఈ శోకమోహాదులు అనే విషయం శ్రీకృష్ణుడు చెప్తాడు. తర్వాత 11 నుంచి 30 వరకు శ్లోకంలో సాంఖ్యనిష్ట అంటే ఈ జ్ఞాన మార్గం గురించి చెప్తున్నాడు. అంటే శ్రీకృష్ణుడికి ఒక విషయం అర్థమవుతుంది, ఏమంటే అర్జునుడిలో ఉన్న ఈ శోక మోహాచ్ఛన్న స్థితి నుంచి ఆయనను లేపాలి, జాగృత పరచాలి. అంటే ఇప్పుడే నువ్వు కర్మ చెయ్యి, ఆయన కర్మ మార్గమే ఆయనకి తగినది తెలిసిన ఆయనకి ఇది కర్తవ్య కర్మ చేయి అని చెప్తే చేసే స్థితిలో ఆయన లేదు. ఆయనకి తెలుసు ఇది నా కర్తవ్య కర్మ, కౌరవుడితో నేను ఫైట్ చేయాలి, నేను ఈ యుద్ధం ఖచ్చితంగా నేను యుద్ధంలో పాల్గొనాలి, ఉపాయం తెలిసి కూడా యుద్ధం చేయలేదు అంటే ఆయన మనసు ఒక దుర్బలత, ఆ శోకమోహాచ్ఛన్నంగా ఉన్నదే. దాని నుంచి లేపడానికి మొదట సాంఖ్య జ్ఞానం ఇస్తాడు, ఆత్మతత్వాన్ని చెప్తాడు. శరీరం అనేది నశిస్తుంది, ఆత్మకి నష్టం లేదు, మృత్యు లేదు, ఇవంతా చెప్పి ఆయనలో కొద్దిగా జ్ఞానం కలిగించి సాహసం కలిగించి తరువాత ఆయనకి నీ కర్తవ్యం ఏమిటి, నీ స్వధర్మం ఏమిటి అది చెప్తే అప్పుడు దాన్ని చేసే పరిస్థితికి వస్తాడు. అప్పుడు ఆయనకి కర్మనిష్ట, దానిని నిష్కామ కర్మంతో చేయని తర్వాత చెప్తాడు. సో మొదట ఈ 11 నుంచి 30 శ్లోకం వరకు ఆయన సాంఖ్య జ్ఞానం అంటే జ్ఞాన మార్గం వైపు నుంచి ఆయనకి ఈ యుద్ధం చేయడానికి ఆయనకి బుద్ధి సాహసం ఇవ్వడానికి కొన్ని మాటలు చెప్తాడు. 11వ శ్లోకం ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ నుంచి అసలు శ్రీకృష్ణుడి ఉపదేశం అనేది మొదలవుతుంది. 11వ శ్లోకం నుంచి ఆయన చెప్తున్నాడు, ఎవరిని గురించి శోకించడం అవసరం లేదో వారిని గురించి నువ్వు శోకిస్తున్నావు. ఎవరు ఈ గురుజనులో ఈ భీష్మద్రోణాదులు వీరందరిని గురించి వీరిని చంపితే నా వలన వీరు మరణిస్తున్నారు, వారే వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యలాభాది సుఖభోగాల వలన నాకేం లాభం, ఈ భోగ ప్రాప్తి నాకు అవసరం లేదు అని ఒక జాలి బుద్ధితో నువ్వు మాట్లాడుతున్నావే. ప్రజ్ఞావంతుడు అలాగే నేనేనో గొప్ప జ్ఞాని అనుకొని మాట్లాడుతున్నావు. అయితే ప్రజ్ఞావాదాంశ భాషసే
అయితే ఎవరి గురించి శోకించకూడదో అశోచ్య వారిని గురించి శోకిస్తున్నావు. ఇది నీ యొక్క విమూఢత, ఒక మౌఢ్యం. కానీ నువ్వు పెద్ద పండితుడిలాగే మాట్లాడుతున్నావు. పండిత అంటే అంటే ఆత్మజ్ఞానం, అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు పండితుడు. అంటే ఎలా పండిత నాను శోచంది పండిత, నేను పండితుడు అనేటట్లు మాట్లాడతావు. కానీ నువ్వు ఎలా ఉన్నావంటే నువ్వు మౌఢ్యంతో మాట్లాడుతున్నావు. ఎందుకంటే గతాశంస నాను శోచంది పండి అంటే ప్రాణాలు పోయిన వారిని గురించి కానీ పోని వారి గురించి కానీ శోకించడం నిజమైన పండితులకి తగదు. ఎవరు జ్ఞానులో వివేకవంతులో వారు చనిపోయిన వారిని గురించి దుఃఖించరు, ఇంకా బతికి ఉన్న వారిని గురించి కూడా దుఃఖించరు. ఎందుకంటే ఇవి ఆత్మ, దానికి ఏది కాదు. ఏమవుతుందో అంత శరీరాన్ని మనస్సు బుద్ధికి అవుతుంది. సో నువ్వు తప్పు చేస్తున్నావు అని ఆయనకి ఇక్కడ కరెక్ట్ చేస్తాడు. అది ఎందుకు నేను శోకించకూడదు వీరిని గురించి అని అడిగితే, వీరు నిత్యులు, ఈ భీష్మ ద్రోణాదులు అంతే. ఎందుకు ఈవెన్ దుర్యోధనాదులు కౌరవ పాండవ పక్షంలో ఎవరు ఉన్నారో యుద్ధం చేయడానికి వచ్చారో వారు నిజంగా చనిపోతారా? కాదు, వారు నిత్యులు. వారు ఎలా నిత్యులు అంటే 12వ శ్లోకంలో చెప్తారు చూడు, నేను కానీ నువ్వు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరినీ తీసుకుంటే నేను లేకపోవడం అనేది ఎప్పుడూ లేదు. ఏ ఒక్క పాస్ట్ టైంలో నేను లేను అలాంటి అవలేదు. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఈ త్రికాలంలో నేను ఎప్పుడు ఉన్నాను, నేను కాలాతీతుణ్ణి అని కృష్ణుడు చెప్తాడు. అంటే ఈ అన్ని కాలంలో నేను ఉన్నాను. నా శరీరం నశించిన నేను శాశ్వతంగా ఉంటాను. నేను ఉంటే ఆత్మ దృష్టిలో శరీరం నశిస్తుంది, ఆత్మకి నాశం లేదు, నేను ఉంటాను. దానికి ఒక ఎగ్జాంపుల్ శంకరాచార్యులు ఇస్తారు. ఒక కుండ, ఒక ఘటాకాశ అంటే కుండంలో ఆకాశం ఉంది. ఈ కుండాన్ని మీరు పగులగొడితే లోపల ఉన్న ఆకాశానికి మీరు ఏదైనా హాని కలిగిస్తారా? ఆ లోపలున్న ఘటాకాశం బయట ఉన్న మహాకాశంతో ఒకటైపోతుంది. దానికి ఏ బాధ కలగదు. అలాగే ఒక శరీరం మరణించినప్పుడు ఆ లోపలున్న ఆత్మ దానికి ఎటువంటి బాధ కూడా కలగదు. నువ్వు కూడా అలా, నేను ఎలాగో నువ్వు కూడా లేకపోవడం అనేది లేదు. ఏదో ఒక కాలం, భూత భవిష్యత్ వర్తమాన ఈ త్రికాలాల్లో లేకపోవడం అనేది లేదు. అలాగే ఇక్కడ ఉన్న రాజులు, మహారాజులు ఎవరు వచ్చారో వారు అందరూ అలాగే నిత్య అస్తిత్వాన్ని పొందారు. నిత్య అస్తిత్వం అంటే ఆత్మ తీసుకుంటే వారికి ఎప్పుడూ అస్తిత్వం ఉంటుంది. శరీరాలు వచ్చేవి పోయేవి, కానీ ఆత్మకి అలా లేదు కదా. అందుకే మన శరీరాలు నశించిన మనము ఖచ్చితంగా ఆత్మరూపంలో ఎప్పుడు ఉంటాము. ఇక్కడ శరీరాలు బహుసంఖ్యలో ఉన్న ఆత్మ మాత్రం ఒక్కటే అనేది మనం గ్రహించాలి. శరీరాలు అని చెప్తారు కానీ ఆత్మ, ఎందుకంటే మన అందరికీ ప్రతి ఒక్కరికి వేరే వేరే శరీరం ఉంది, కానీ ఆత్మ ప్రతి ఒక్కరు ఉన్నది ఒకే ఆత్మ ఉన్నది. సో ఆత్మ అది ఒకటే, అది ఎప్పుడు నశించదు, దానికి ఎటువంటి మార్పు లేదు. అదే శరీరాలు ఎన్నో సంఖ్యలో ఉన్నాయి, అవి నశిస్తాయి, ఆత్మ మాత్రం ఒకటే. ఇంకా 13వ శ్లోకంలో ఇంకా చెప్తారు, సరే ఆత్మ ఎలా శాశ్వతం, ఎలా అనంతం అని అడుగుతావా, విను. ఈ దేహి దేహ అనే 2 శబ్దాలను ఇక్కడ వాడుతున్నారు. దేహం అనేది మా బయట ఉన్న ఈ బాడీ. దేహి అంటే దేహాన్ని ఎవరు ఒక తొడుగుగా, ఒక కవరింగ్గా వాడుతున్నారో దాని లోపలి నివసిస్తున్నవాడు ఆత్మ. ఈ దేహ దేహి 2 సంపూర్ణంగా వేరు. అంటే శరీరం వేరు, దాని లోపల ఉన్న శరీరి లేదా ఆత్మ ఈ 2 వేరు. ఈ దేహానికి కొన్ని అవస్థలు వస్తాయి. ఎలా? ఒక దేహంలో చిన్నప్పుడు అక్కడ కౌమార అవస్థ బాల్యంలో, తర్వాత మధ్యకాలంలో యవ్వనం వస్తుంది, ఇంకా వృద్ధాప్యంలో జీర్ణావస్థ, జర. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. ఈ కౌమారం యవ్వనం జర ఈ 3 అవస్థలు ఒకటైన ఒకటి వస్తాయి. ఇప్పుడు కౌమార అవస్థ అయిపోయింది అంటే నేను చనిపోతానా? ఆత్మ చనిపోదు. మరలా యవ్వన అవస్థ వచ్చిందంటే మరలా పుట్టుతానా? అలా కూడా ఉండదు.
ఈ ప్రతి ఒక్క అవస్థలు వస్తాయి పోతాయి. ఒకే ఆత్మకి ఈ 3 అవస్థలు ఒకటైన తరువాత ఒకటి వస్తాయి, కానీ ఆత్మ వీటిలో సమానంగా ఉంటాడు, అన్చేంజింగ్ రియాలిటీగా ఉంటాడు. కాబట్టి శరీరానికి మాత్రమే ఈ 3 అవస్థలు వస్తున్నాయి. అంతేకాదు దేహాంతర ప్రాప్తి, ఏ శరీరం మరణించిన తరువాత ఇంకో శరీరాన్ని నేను ధరిస్తానే, అది కూడా ఆత్మ ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ఆ అవస్థ కూడా ఆత్మకి. కానీ శరీరానికి మార్పులంతా శరీరం వస్తుంది, ఆత్మలో ఇంకా ఏమీ మార్పు ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. ఇటువంటి వ్యాపారం, ఇటువంటి విషయాలలో నువ్వు ధీరుడు అయితే ధీర తత్ర న ముచ్యతే, నీకు మోహం ఉండకూడదు. నువ్వు ఎందుకు ఇలా మోహగ్రస్తుడై అయిపోతున్నావు? వీరు చనిపోతారు, నేను చంపుతాను, ఇవంతా అర్థహీనమైన విషయాలు. దేహం ఉంటేనే బాల్య కౌమారం వృద్ధాప్యం వస్తుంది, కానీ ఆత్మకేం కాదు కదా. దేహం మరణించినా నువ్వు దేహాంతర ప్రాప్తి అవుతుంది. భీష్మద్రోణాదిగా ఎవరున్నారో వీరందరికీ పునర్జన్మంలో ఇంకెక్కడో వారు జన్మిస్తారు, నువ్వెందుకు దుఃఖించాలి అని చెప్తున్నారు. దీనికోసం నువ్వు దుఃఖించడం అనేది సరికాదు అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత 14వ శ్లోకంలో చెప్తాడు. ఇప్పుడు ఈ ఆత్మ అనంతమనే జ్ఞానం కలిగిన వాడికి ఆత్మ నశించింది లేదా మరణించింది అనే భ్రమ ఎలా కలుగుతుంది? నేను శరీరం అని అనుకునే నాకు భ్రమ కలుగుతుంది, కానీ నేను ఆత్మ అని తెలుసుకుంటే, ఈ ఆత్మ అనంతమని తెలుసుకుంటే, దానికి మృత్యు లేదు అని తెలుసుకుంటే నాకు ఎందుకు దుఃఖం అనేది రావాలి? అలా రాకూడదు. దేహానికే కదా ఈ మరణం అనేది ఉండేది, అన్ని మార్పులు ఉండేది, ఆత్మకి కాదు కదా. అయితే ఒక ప్రశ్న వస్తుంది, అయినా నేను దేహం కాదు అని నాకు తెలుసు, అయినా ఈ దేహ ఒక ధారణ చేసిన తర్వాత ఈ శీతోష్ణ సుఖ దుఃఖాల అనుభవం కలుగుతుంది కదా అని చెప్తాను. శంకరాచార్యులు చెప్తారు, నేను ఆత్మ అయినా ఎంతవరకు దేహాన్ని ధరించి ఉన్నానో అంతవరకు ఈ సుఖ దుఃఖాదుల్ని అనుభవించవలసి వస్తుంది, శీతోష్ణాదులను అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ మనకి గుర్తుకు వస్తుంది శ్రీరామకృష్ణుని గురించి ఎందరో అనుకునేవారు, ఈయన మహాజ్ఞాని, సమాధి లాభం అయిపోయింది, ఆయనకెందుకు క్యాన్సర్ రావాలి, ఆయనకెందుకు రోగం రావాలి, అంటే ఆయనకి నిజంగా జ్ఞానం కలగలేదు అనే కామెంట్స్ అందరూ అనుకుంటున్నారు. వీరికి కూడా ఇలా వచ్చిందంటే వారు కష్టపడుతున్నారంటే నిజంగా ఆత్మజ్ఞానంలో నేను శరీరం కాదని తెలుసుకుంటే వారికి దుఃఖం కష్టం ఏమి రాకూడదు కదా అని. అంటే దానికి ఉత్తరంగా చెప్తున్నారు, మహాజ్ఞాని అయిన, సమాధి లాభం అయిన ఎంతవరకు శరీరాన్ని మీరు ధరించి ఉన్నారో శరీరాన్ని యొక్క ఆ నేచర్ ఏమంటే ఈ దుఃఖాలు, కష్టాలు, శీతోష్ణాలు ఈ అనుభవం వస్తాయి. కానీ సాధారణ మనుషులు ఎలా పూర్తిగా విచలితంగా అయిపోతామో అలా వీరు అవరు. వీరు వెంటనే దాని నుంచి రికవర్ అవుతారు, మనసుని దాని నుంచి అలా విచలితంగా అవ్వకుండా చూడగలరు, అంతే. ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి అని సపోజ్ ఇప్పుడు అర్జునుడు అడుగుతాడు అనుకోండి, మేమేమో చావని ఆత్మ గురించి చెప్పావు, కానీ మనం మరణిస్తున్న ఈ దేహాన్ని గురించి ఏం చెప్తావు అని అడిగితే అందుకు చెప్తున్నాడు, ఈ శరీరానికి సుఖ దుఃఖాలు కష్టాలు వస్తాయి, దానికోసం నువ్వు విచలితం అవ్వడం అవసరం లేదు. ఆత్మ గురించి చెప్పాలంటే నీకు ఏది బాధ కలగదు, ఆత్మ మాత్రమే నిత్యం అని చెప్తారు. తర్వాత 14వ శ్లోకంలో మాత్రాస్పర్శ అని అంటారు. అంటే ఇక్కడ మన అందరికీ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చక్షు, కర్ణ, నాసిక, జిహ్వాత్వ, కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, మని, చర్మం. అలాగే బాహ్య జగత్తులో విషయ వస్తువులు ఉన్నాయి, రూపరసగంధ శబ్ద స్పర్శ అంటాం. కళ్ళుకి ఒక రూపం, చెవికి ఒక శబ్దం, నాలుకకి ఒక రుచి, ముక్కు దానికి ఒక వాసన, ఆ చర్మకి ఒక స్పర్శ, టచ్. ఈ సెన్సేషన్ బాహ్య జగత్తులో ఉన్నాయి. సో మనకున్న ఇంద్రియాలకి ఇక్కడ మాత్ర అని అంటున్నారు, దానికి ఒక పేరు పెట్టారు. అలాగే బయట ఉన్న ఆ విషయ వస్తువులని స్పర్శ అంటున్నారు. మాత్ర అని ఎందుకు అంటారంటే, మాత్ర అంటే ఒక మెజర్ చేస్తాం. ఈ ఇంద్రియాలు విషయ వస్తువులని మెజర్ చేస్తుంది, పరిమాపు చేస్తుంది. కళ్ళు ఒక దృశ్యాన్ని చూస్తే ఈమె ఎలా ఉంది, లావుగా ఉన్నారా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా అంటే నా కళ్ళు జడ్జ్ చేస్తుంది కదా. కళ్ళు ఒక దృశ్యాన్ని చూసి జడ్జ్ చేస్తుంది. చెవి
ఈ సంగీతం కర్ణమధురంగా ఉందా, కర్కశంగా ఉందా, అది జడ్జ్ చేయగలదు. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయ వస్తువుని అది ఎలా ఉంది అని మనం దానిని మెజర్ చేస్తాం. అందుకే మాత్ర అంటే మెజర్మెంట్. ఆ ఇంద్రియాలు విషయ వస్తువులని మెజర్ చేస్తాయి కాబట్టి మాత్ర. అవి స్పర్శ అంటే స్పర్శింపబడినది. దేనికి మనం కాంటాక్ట్లో వస్తాము, ఈ ఇంద్రియాలు విషయ వస్తువు యొక్క స్పర్శ కాంటాక్ట్లో వస్తాయి కాబట్టి అది స్పర్శ అంటారు. ఈ మాత్రా స్పర్శ అంటే ఇంద్రియాలు విషయ వస్తువుల సంయోగం. ఇది మనకి తెలియకుండా, తెలిసి తెలియకుండా అన్కాన్షియస్గా ఎప్పుడు జరుగుతుంది. మీరు కూర్చొని ఉన్నారో శబ్దం మీ చెవి లోపల వెళ్ళిపోయింది, చూస్తున్నారో దృశ్యం, అలా ప్రతి ఒక్కటి మనం ప్రయత్నం చేయకుండానే ఇంద్రియాలు విషయ వస్తువులతో కాంటాక్ట్లో వస్తూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా దాని రిజల్ట్ ఏమంటారు అంటే శీతోష్ణ సుఖ దుఃఖాలు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దాహ ఆగమాపాయనో నిత్య తాం తితిక్షస్వ. ఎప్పుడైతే ఇంద్రియాలు విషయ వస్తువుల కాంటాక్ట్ వస్తాయో, మాత్రలు స్పర్శతో సంయోగం అవుతాయో, దాని రిజల్ట్ పరిణామం ఏమిటి అంటే ఈ శీతోష్ణ చర్మ బయట అట్మాస్ఫియర్ వచ్చి ఇప్పుడు వేడిగా ఉంది, చల్లదనం వేడితనం, తర్వాత జీవితంలో సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఇవన్నీ డిఫరెంట్ ద్వంద్వ అనుభవాలు రావడానికి కారణం ఇంద్రియాలు విషయ వస్తువుల సంస్పర్శానికి రావడం. ఇది ఆగమాపాయనం, వచ్చేవి పోయేవి. ఇది మన చేతిలో లేదు. మీరు ఇంకా సమ్మర్ రాకూడదు అంటే సమ్మర్ రాకుండా ఉంటుందా, వస్తుంది. మీరు కావాలంటే మీరు ఏసీ పెట్టుకోండి, సమ్మర్ రాకూడదని చెప్పలేరు. అలా ఇంకొక శీతాకాలం రాకూడదని చెప్పలేరు, స్వెటర్స్ వేసుకోండి అంతే. ఇవంతా ఆగమాపాయనం, వచ్చేది పోయేవి. అలా సుఖ దుఃఖాలు కూడా అలా. ఎవరు చనిపోకుండా ఉండాలని వారందరూ నా పేరెంట్స్ అందరూ పర్మనెంట్గా ఉండిపోవాలి అని అనుకుంటే అవదు, ఎవరో ఒక దిన్ వెళ్తారు. సో ఇవంతా జగత్తులో సుఖ దుఃఖాలు వస్తాయి పోతాయి. దీనిని గురించి మనం విచలితం అవ్వకూడదు. ఏం చేయాలి అయితే తితిక్షస్వ అంటే దానిని సహించుకో, ఓర్పుతో సహించుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. తాం స్థితిక్షస్వ ఆగమ అపాయినో అనిత్య, వచ్చేవి పోయేవి అనిత్య. ఈ ఎక్స్పీరియన్స్ అంతా తాత్కాలికమైనవి మాత్రమే అని తెలుసుకుంటే నేను దుఃఖించడానికి ఏమి కారణం లేదు కదా, నేను సహించుకోవాలి, ఓర్పుతో సహించుకోవాలి. సరే ఇలా సహించుకొని నాకు లాభం ఏముంటి అని మీరు అడగొచ్చు. దానికి చెప్తున్నారు ఎంహి నవ్యథయంతే తే పురుషం పురుషశవ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవరైతే ఇలా సుఖ దుఃఖాలని శీతోష్ణాదులని సహించుకుంటారో, దానిని సమానంగా పరిగణిస్తారు, అవి వచ్చినప్పుడు వారు విచలితంగా అవ్వరో వారు నిజంగా ధీరులు, బుద్ధిమంతులు. సమదుఃఖ సుఖం ధీరం, అటువంటి ధీరులు అమృతత్వాయ కల్పతే. అమృతత్వం అంటే మృత్యువును అధిగమిస్తానంటే దానికి మోక్షం కలుగుతుంది, మృత్యువును అధిగమించగలుగుతాం. అంటే నేను అనుకుంటే ఈ శరీరం ఎప్పుడు ఉంటే నేను మృత్యువును అలా అవ్వదు, శరీరం పోయేదే. నేను శరీరంతో ఐడెంటిఫై చేసుకొని మిస్టేక్ చేస్తున్నాను. నేను ఆత్మ అని తెలుసుకో, శరీరానికి వస్తాయి పోతాయి అని తెలుసుకో, సహించుకో, అప్పుడే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు అని చెప్తారు. తర్వాత ఇలా సహించుకున్న వలన ప్రయోజనం ఏముంటి అంటే మళ్ళీ అడిగితే అది ఈ ధీరుడు బుద్ధిమంతుడు అయిన వ్యక్తి ఈ సుఖం కలిగితే హర్షించడు, దుఃఖం కలిగితే దుఃఖించడు, ఇవి ఆయన విచలితంగా చేయడు. సుఖ దుఃఖ అనుభవాలను ఇలా సమానంగా ఎప్పుడు తీసుకోగలుగుతాడో ఆయనకే మోక్ష అమృతత్వ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు మన ఇంకొక కారణం కూడా చెప్తున్నారు ఎందుకు మనము ఈ సుఖ దుఃఖాలను శీతోష్ణాదులను సమానంగా తీసుకోవాలి. రెండవ కారణం అంటారు ఈ జగత్తులో సత్ అసత్ అని రెండు ఉన్నాయి. సత్ అంటే ఏమిటి, అసలు ఇది విభిన్న అర్థాల్లో వ్యవహరిస్తారు, కానీ ఇక్కడ ఏ అర్థంలో చెప్తానంటే సత్ అంటే దేనిలో పరివర్తనం ఉండదు, ఏది ఎప్పుడు నిత్యమో ఒకే విధంగా ఉంటుందో అది సత్, దాని ఉనికి ఎప్పుడు ఉంటుంది అది సత్. అది అసత్ అంటే అది పరివర్తనశీలం, ఎప్పుడూ మారుతూ ఉంటుంది, పరిణామం చెందుతుంది. ఎలా ఇప్పుడు పాలు ఉంది, పాలకి తోడు పెడితే అది పెరుగు అయిపోతుంది, ఒక పరిణామం అయిపోయింది. అలా ప్రతి ఒక్క ఈ ప్రపంచంలో ఒక బీజం ఉంది, వృక్షం అయింది,
దాంట్లో పండ్లు కాయలు వచ్చాయి. ఇలా ఒక పరిణామం మన శరీరం దానికి ఒక పరిణామం వస్తుంది. ఇలా చేంజింగ్ మ్యాటర్ అవి అసత్ అంటున్నారు. అసత్ అంటే అది లేదు అని కాదు. సంస్కృతంలో రెండు చెప్తారు, ఒక అలీకం, ఒక అసత్. అంటే ఎగ్జిస్టెన్స్ లేదు అని కాదు, కానీ తాత్కాలికమైన ఎగ్జిస్టెన్స్ ఉంది అని మనం తీసుకోవాలి. టెంపరీ ఎగ్జిస్టెన్స్ ఉంది, అందుకోసం అసత్ అంటాం. అదే సత్ అన్నది ఎప్పుడు సర్వావస్థలు ఒకే విధంగా ఉంటుంది. దానిలో ఏ కాలంలో భూత భవిష్యత్ వర్తమాన ఏ కాలంలో చేంజ్ లేదు, మార్పు లేనిది, అది సత్. ఈ విషయాన్ని అంటే దీని యొక్క ఉభయోరపి దృష్టోంత స్తనయో తత్వదర్శి అంటే తత్ అంటే ఎప్పుడో పరబ్రహ్మ గురించే తత్ అంటాం. అంటే అల్టిమేట్ ట్రూత్, సత్యమైనది. ఆ సత్యాన్ని తెలుసుకున్నవారు తత్వదర్శులు ఉంటే ఏది సత్యం అని బాగా తెలుసుకున్నవారు ఈ రెండిటి యొక్క అంతమేమి అని అర్థం చేసుకుంటారు. సత్ అనేది ఎలా ఎండ్ అవుతుంది, అసత్ అనేదికి ఎలా ఎండ్ అవుతుంది. సత్ వస్తువు దానికి ఎప్పుడు అంత్యం అనేది లేదు, అది ఆత్మ, అది దాని నిత్యము ఒకే విధంగా ఉంటుంది, దానికి అంతం లేదు. అసద్ వస్తువు ఎప్పుడూ మారుతూ ఉంటుంది, దానికి చేంజ్ అవుతుంది. ఈ డిఫరెన్స్ ఉభయోరపి దృష్టోంత తత్వదర్శిలో, బుద్ధిమంతులు, జ్ఞానులు, తత్వాన్ని తెలుసుకున్నవారు ఈ రెండిటి యొక్క అంతం అంటే లాస్ట్లో దాని కల్మినేషన్ ఏమిటి అది వారు అర్థం చేసుకోగలరు. సాధారణ వ్యక్తులకి ఇది అర్థం మనకి అవదు. మేము అనుకుంటున్నాము ఈ శరీరం ఎందుకు చనిపోతుంది, దుఃఖిస్తాము, ఆత్మ చనిపోదు, అవంతా మనకు అర్థం కాదు. సో మనకంత దుఃఖ, మోహ, శోక ఇవంతా వస్తాయి. నిజమైన తత్వదర్శులు సత్ అంటే ఏమిటి, అసత్ అంటే డిఫరెన్స్ తెలుసుకున్నారు. నాలో ఉన్న సత్వస్తు ఆత్మ, దానికి నాశనం లేదు. ఈ శరీరం అనేది అసత్వస్తు. ఈ జగత్తులో ఉన్న అన్ని వైవిధ్యపూర్ణమైన జగత్తు ఇవంతా అసత్తు. నా మనస్సు, బుద్ధి అంతా అసత్, ఇవంతా మారుతూ ఉంటాయి, దానికి దుఃఖించే కారణం లేదు. ఎలా కౌమారం, యవ్వనం, జర, దేహాంతర ప్రతి ఒకటైన తర్వాత ఒకటి వస్తాయి, ఎందుకు నేను దుఃఖించాలి, ఇది వారికి అర్థమవుతుంది. తర్వాత సత్వస్తు యొక్క స్వరూపాన్ని మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత అసత్వస్తు స్వరూపాన్ని చెప్తారు. 17 శ్లోకంలో సత్వస్తు అంటే ఏది దాని గురించి వివరిస్తారు. అవినాశిత తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఆ ఆత్మ అనేది దానికి వినాశం లేనిది, వినాశం లేనిది అని తెలుసుకో. దేని ద్వారా ఈ సర్వం, ఈ జగత్తంతా వ్యాప్తంగా ఉన్నదో, అన్నిటినీ వ్యాపించి ఉన్నది ఆ బ్రహ్మతత్వం, అది దానికి వినాశం లేదు. వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ వ్యయ అంటే స్పెండింగ్. 100 రూపీస్ ఉంది, మీరు కొంచెం స్పెండ్ చేస్తే 90 అయింది, 80 అయింది. అలా ఈ ఆత్మను స్పెండ్ చేయవచ్చా అంటే స్పెండ్ చేయలేము, అందుకే అది అవ్యయ. ఎలా ఉందో అలాగే ఉంది. వచ్చినప్పుడు పూర్ణమదం పూర్ణమిదం అన్నారే, ఉన్నట్లే ఉంటుంది. ఆ అవ్యయమైన ఈ ఆత్మకి వినాశాన్ని ఎవరు చేయలేరు. అవ్యయస్య వినాశం న కశ్చిత్, ఏ కాలంలో కూడా చేయలేరు. ఎవరు ఎవరిని చంపలేము, ఆత్మని చంపలేము. శరీరానికి నువ్వు ఏమైనా చేయి, ఆత్మకి ఏం చేయలేవు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. స్వరూపం. తర్వాత 18వ శ్లోకంలో అసత్ అంటే ఏమిటి, ఈ శరీర, మనస్సు, బుద్ధి, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు ఇవంతా అసత్ అనే క్రింద వస్తుంది. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ. అంతమంది ఈ శరీరాలోనే అంతమున్నవి, ఒక ఎండ్ కలుగుతుంది. ఎందుకంటే అది అసత్, అది సత్వస్తు కాదు, ఆత్మ కాదు, అది శరీరం కంటే వేరు. కాబట్టి దానికి ఒక ఎండ్ ఉంది. ఏది అంటాం, ఏది కాంబినేషన్ ద్వారా సంయోగం ద్వారా అయిందో అక్కడ వియోగం కలుగుతుంది. ఈ శరీరం అనేది ఒక కలయిక, మనస్సు, బుద్ధి ఇవంతా అన్ని సత్వరజతమో గుణాలు కలిసి ఇలా అన్న ఆత్మ మాత్రం ఒకటే సింగల్. దానితో రెండవ అద్వయ అంటాం, ఏకమేవా ద్వితీయం, అది ఒక్కటే ఉంటుంది, దాంట్లో ఏమి కలయిక ఉండదు. ఈ శరీరం అంతా మారుతూ ఉంటుంది, అది దానికి అంతం ఉంది. అదే శరీర లోపల ఉన్న శరీరిని అంటే ఆత్మ, ఆయన నిత్య అంటే ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. ఆయన అనాశి అంటే నాశం లేనివాడు, అప్రమేయ. ఆయన ఇలా ఉన్నాడు అని నిర్ణయించి చెప్పలేము, నిర్దేశించలేము అటువంటి వాడు.
తస్మాత్ ఇది తెలిస్తే నువ్వు ఇంకా ఆలోచించకుండా, భయపడకుండా, మోహంతో వెళ్లకుండా నువ్వు యుద్ధం చెయ్యి. తస్మాత్ యుద్ధస్వ. ఇదంతా ఎందుకు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఏది అసత్ అని నువ్వు తెలుసుకుంటే ఇంకా నువ్వు డిస్టర్బ్ అవ్వు. సర్వదా ఉన్నది అది సత్, అసత్ అనేది ఎప్పుడూ మారుతూ ఉన్నది అది అసత్. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు ఈ ఆత్మకి తరగడము లేదు, పెరగడము లేదు. ఈ షడ్ వికారాలు, అది పుట్టు లేదు, అది చావు లేదు. ఇలాంటి ఏది వికారాలు, పుట్టడం, పెరగడం, తర్వాత విపరిణామం, చేంజ్ క్షయించడం, మృత్యు, ఇలాంటిది ఏది లేదు. కాబట్టి అది ఒకే విధంగా ఉంటుంది అని నువ్వు తెలుసుకో. అంతము లేదు, జన్మము లేదు, మృత్యుము లేదు. ఇలాంటి ఒక ఆత్మ, ఒక సత్స్వరూపం, ఒక స్వభావం నేను తెలుసుకుంటే నువ్వు ఇంకా భయపడకుండా నువ్వు యుద్ధం చేయొచ్చు. అందువలన ఇలా బోధిస్తున్నాడు. అయితే యయేనం వేత్తి 19వ శ్లోకంలో ఎవరైతే ఈ ఆత్మని హంతారం అంటే వేరే వాళ్ళని చంపుతున్నారు అనుకుంటే, అది ఇతరుల ద్వారా చంపబడుతున్నాడు అనుకుంటే ఈ ఇద్దరికి సరిగా ఏమి తెలియదు. అంటే ఉభౌతౌ న విజానీతో, తెలిసిన వాడాలు అనుకోరు, బుద్ధిమంతులు ధీరులు అనుకున్నారు. నేను శరీరం అనుకున్నాను కాబట్టి ఆ శరీరాన్ని నేను చంపుతాను, నేను భీష్మద్రోణాదులను చంపుతాను అనుకుంటున్నావు. నువ్వు వారిని చంపగలవా? చంపలేవు, వారి ఆత్మ కదా. నువ్వు అనుకుంటున్నావు నేను హంతారం, నేను వారిని, లేదా వారు నన్ను చంపేస్తున్నారు, నేను చనిపోతాను. ఏనం వేత్తి హంతారం యశ్చేనం. ఎవరు ఇతరులను చంపుతాను అనుకుంటారో, ఇతరుల ద్వారా చంపబడతాను అనుకుంటున్నారో ఉభౌతౌ న విజానత, ఇద్దరికీ తెలియదు. ఎందుకంటే ఆత్మ న హంతి న హన్యతే, ఎవరిని చంపలేదు, చంపబడదు. ఈ రెండు చేంజెస్ ఆత్మకి ఎప్పుడు ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ చేంజెస్ ఏముందో ఇవన్నీ శరీరంలోనే చెప్తాను. న జాయతే మ్రియతే వా విపశ్చిత్ కదాచిత్ నాయం భూత్వా భవిత వానభూయ. ఈ ఆత్మ అనేది జాయతే అంటే జన్మించడం, న జాయతే దానికి జన్మం లేదు, న మ్రియతే దానికి మృత్యు లేదు, కదాచిత్ నా అయం భూత్వా కదాచిత్ భవిత వానభూయ. అదే ఏదో ఒక కాలంలో నేను ఉండేదాన్ని, తర్వాత నేను లేను, అలా కూడా కాదు. అంటే పాస్ట్లో ఉన్నాను, భవిష్యత్తులో ఉన్నాను, అలా కాదు, ఎప్పుడూ ఉంటుంది. ఆత్మ అనేది ఒకే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ జాయతే మ్రియతే అనేది రెండు షడ్వికారాల్లో రెండుని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. జన్మ అనేది మృత్యు, మిగతా వికారాలు మనం ఇంక్లూడ్ చేసేసుకోవాలి. అదే పెరగడం కానీ, విపరిణామం, అపక్షీయతే, అన్నీ ఈ షడ్వికారాలు అన్నీ శరీరానికి సంబంధించినవి, మనస్సుకి సంబంధించి, బుద్ధికి సంబంధించిన. ఆత్మ గురించి ఇవి కావు. అది పుట్టు లేదు, చావు లేదు. ఒక కాలంలో ఉండి ఒక కాలం ఉండను, అలా కూడా ఉండదు. అంటే అది ఎలా ఉంది, దాని స్వభావం, ఆత్మ యొక్క స్వభావం ఏమిటి? అజో నిత్య శాశ్వతో, అంటే జన్మం లేనిది, నిత్యమైనది, శాశ్వతంగా ఉన్నది. పురాపి నవ అంటారు, ఎప్పుడో ఉన్నది, అతి ప్రాచీనతనమైనది, అతి నవీనమైనది. దానికి ఓల్డేజ్ లేదు, తక్కువ ఏజ్ లేదు. పురాణ అనే శబ్దాన్ని పురా అపి నవ అంటారు. చాలా పాతది కానీ ఎప్పుడు కొత్తగానే కనిపిస్తుంది. వేరే అంటే మాసిపోతుంది, చీర పాడైపోతుంది, అలా కాదు, ఒకే విధంగా ఉంటుంది. న హన్యతే హన్యమానే శరీరే, శరీరం అనేది మరణించిన ఆత్మ అనేది ఎప్పుడు మరణించదు, ఒకే విధంగా ఉంటుంది. ఇది ఇలా ఒక సత్స్వరూపమైన ఆత్మ యొక్క లక్షణాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ ఇవంతా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ శంకరాచార్య చెప్తున్నారు ఇది ప్రాసంగిక ఉపదేశం. అంటే ఇక్కడ ఇంత పెద్ద జ్ఞానం, ఆత్మ యొక్క అనంతత్వం, మృత్యు లేనిది, జన్మం లేనిది, ఇవంతా వర్ణిస్తున్నారంటే ఆయన ఒకేసారి సంసారం త్యాగం చేసి ఆయన సన్యాసి అయిపోవాలనే ఉద్దేశంతో చెప్పటం లేదు. ఆయన యుద్ధం చేయవలసింది యుద్ధమే చేయాలి. కానీ ఆయనలో ఉన్న ఆ దుర్బలతను పోగొట్టుకోవాలి అంటే, ఆయనకి కొంచెం సాహసం ఇవ్వాలంటే, ఆత్మ గురించి, ఆత్మ యొక్క అనంతత్వం గురించి తెలిస్తే, నేను చనిపోను, నేను ఎవరిని చంపను, ఇవంతా తెలియసుకుంటే ఆయన యుద్ధం చేయడానికి కావలసిన సామర్థ్యం వస్తుంది. అందుకే ప్రాసంగిక ఉపదేశం అంటారు. భగవద్గీతలో ముఖ్య ఉద్దేశం యుద్ధం చేయని చెప్పేది ముఖ్య ఉద్దేశం అనుకోవద్దు. ఇది మోక్ష శాస్త్రం, ఇది అల్టిమేట్ గోల్ వరకు మమ్మల్ని తీసుకెళ్తుంది. కానీ ఓన్లీ మనం పని చేస్తూ ఉందని చెప్పరు.
ఇక్కడ చెప్పలేదు అని శంకరాచార్యులు చెప్తారు. అర్జునులో ఉన్న శోకమోహ నివారణార్థం అర్జునుడికి యుద్ధం చేయమంటున్నాడే కానీ ఆ యుద్ధం చేయడమే నీ జీవిత ఉద్దేశం అని చెప్పలేదు. ఇది ఎలాంటి కర్మైనా చేస్తూనే ఉండు అని కూడా చెప్పరు. ఆయన ఇది కర్మం చేయడమే నీ ధర్మం అని కాదు, నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు ఉన్న లెవెల్లో నీకు ఇప్పుడు నీ ధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చేయవలసి ఉంది. నీకు అంత హయ్యెస్ట్ నాలెడ్జ్ ఇప్పుడు రాలేదు కాబట్టి నువ్వు ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని శరీరత యొక్క అనిత్యతాన్ని తెలుసుకొని యుద్ధం చేయడానికి కావలసిన మానసిక సాహసతని నువ్వు కలిగించుకొని నువ్వు యుద్ధం చెయ్యి అనే ఉద్దేశంతో కానీ నువ్వు యుద్ధం చేయడమే జీవితానికి ఉద్దేశమని కాదు. భగవద్గీత ఉద్దేశం ఇది యుద్ధ శాస్త్రం కాదు, ఇది మోక్ష శాస్త్రం. అల్టిమేట్ గోల్ ఇన్ లైఫ్ అది మోక్షమని చెప్తున్నారు కానీ యుద్ధం చేయడం కాదు. కానీ ఆ మోక్షాన్ని పొందడానికి క్రమక్రమంగా మనం ఎదగాలి కానీ ఒకేసారి నన్ను జంప్ చేయలేను. అందుకోసం మనకి జ్ఞానము కావాలి, కర్మము కావాలి. ఇది కర్మ ద్వారా చిత్తశుద్ధిని పొంది తరువాత జ్ఞానికి అర్హతను పొంది ఆ జ్ఞానంతో ఆ జ్ఞాన మార్గాన్ని అనుష్ఠించి ఆ మోక్షాన్ని మనం పొందగలము అని చెప్తాను. ఇంకా ఈరోజు చాలనుకుంటాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్.